మరి ఈ రోజు వికసిత పుష్పాలు అనే కార్యక్రమంలో మనం ప్రతిరోజు ఎంతో మంది గ్రేట్ మాస్టర్స్ యొక్క ధ్యాన జీవిత విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాము. మరి ఈ రోజు మన వేదికకు విచ్చేసిన వారు సన్యాసరావు గారు అచ్యుతాపురం నుంచి. మరి మాస్టర్ గారు 2012లో ధ్యానానికి రావటం జరిగింది. మరి ధ్యానానికి ముందు ఎన్నో అనారోగ్య సమస్యలతో, ఆర్థిక సమస్యలతో ధ్యానంలోకి నడిచిన వారి ప్రయాణం మరి ధ్యానం తర్వాత ఎంతో అద్భుతంగా వారి జీవితాన్ని మార్చడంతో ఈ ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి అందించాలి, అందరూ ధ్యానం చేయాలి, ఆరోగ్యంగా, ఆనందంగా, ఆర్థికంగా అన్ని విధాల సంపూర్ణంగా ఉండాలి అనే సంకల్పంతో ఒక ధ్యాన కేంద్రాన్ని కూడా నిర్వహించడం జరిగింది. మరి అలా ఎంతో మందికి ధ్యానాన్ని అందిస్తున్న సన్యాసరావు గారు మరి ఈ మధ్య పిరమిడ్ ని కూడా నిర్మాణం చేపట్టారు. మరి ఆ పిరమిడ్ నిర్మాణంలో భాగంగా ఎన్నో సేవా కార్యక్రమాల్ని, ఎంతో మందికి ధ్యాన ప్రచారాన్ని కూడా అందిస్తూ మరి జూమ్ వేదికగా కూడా వారు ఎన్నో సేవలు అందిస్తున్నారు. మరి వారి ధ్యాన జీవిత విశేషాల గురించి మనం ఈ రోజు వారి ద్వారానే తెలుసుకుందాం. మరి సన్యాసరావు గారికి పిఎంసి డిజిటల్ వేదికగా హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం సార్. ప్లీజ్ కంటిన్యూ సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. హలో, నమస్తే మేడం. నమస్తే. మిత్రులందరికీ, జీవులో పాల్గొంటున్న ఆత్మమిత్రులందరికీ ముందుగా అందరికీ ఆత్మాభివందనాలు. అలాగే మనకి ఈ ధ్యానాన్ని మనకి ఇంత ఈజీగా అందించిన బ్రహ్మర్షి పితామహ గురువు గారికి వేల వేల కృతజ్ఞతలు తెలుపుతూ, నా పేరు సన్యాసరావు కోవిరి, మాది అచ్యుతాపురం మండలం, అనకాపల్లి డిస్టిక్, గూడమడక గ్రామం, తీర ప్రాంతం, మత్స్యకార గ్రామం. సార్ కెమెరా కొంచెం పైకి పెట్టుకోవడానికి వీలు వద్దా? ఇలా ఓకే మేడం? యా ఓకే సార్. లైటింగ్ కూడా మీకు ఆపోజిట్ లో ఉంటే కొంచెం బాగుంటదేమో. లైటింగ్ ఆపోజిట్ ఇట్లా ఉంది, అవకాశం ఉంటే చూడండి. చూడండి, ఇట్లా చూడండి. ఇట్స్ సమ్ బెటర్ సార్. ఓకే. కానీ కెమెరా అయితే క్లారిటీగా లేదు సార్, బూజరగా ఉంది. ఓకే, చూడండి మేడం. ఓకే, బాగుందా? ఇట్స్ ఓకే సార్, కంటిన్యూ సార్. హైట్ కొంచెం పెంచండి. ఓకే సార్. మళ్ళీ డౌన్ అయిపోయారు సార్. నేనైతే డౌన్ అయిపోయాను. ఇట్లా ఉంటానండి, ఎలా ఉండాలి? ఎస్ సార్. ఓకే ఓకే. ఆపోజిట్ గా ఉంటే ఓకే ఓకే. కంటిన్యూ సార్. ఓకే, ధ్యానానికి స్వాగతం. ధ్యానం అన్నది జీవితంలోకి వచ్చాక మా జీవితాల్లో చాలా ఆనందంగా మారాయి. ఎప్పుడు ఇబ్బందులతో, ఇరిగేషన్తో, ఆర్గ్యుమెంట్లతో ఉన్న మా జీవితాలు ఈరోజు ప్రశాంతంగా జీవిస్తున్నాం. హాయిగా, ఆరోగ్యంగా, అన్ని విధాల హ్యాపీగా జీవిస్తున్నాం మేడం. ఈ ధ్యానాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో మనం ఊరూర ప్రచారం భాగంగా ముందుగా నా అనుభవం చెప్తాను మేడం. నేను 2012లో ఈ ధ్యాన పరిచయం జరిగింది ఒక కర్మచక్రం పుస్తకం ద్వారా. కర్మచక్రం పుస్తకం వేమినేని వంశీ గారు రాశారు. ఆ పుస్తకం చదివి నేను వెంటనే శాకాహారిగా, ధ్యానిగా మారి అక్కడి నుంచి వారితో అనేక కార్యక్రమాల్లో పాల్గొని, వారితో చాలా కార్యక్రమాలు పాల్గొని అనేక ఆత్మజ్ఞానం, చాలా ఆత్మజ్ఞానం, జ్ఞానం అంటే విశిష్టత తెలుసుకొని అనేక కార్యక్రమాలు చేస్తున్నాం మేడం. దీంట్లోనే భాగంగా కూడమడ గ్రామంలో కూడా మత్స్యకారులు ఉన్నారు. వాళ్ళు కర్మలో ఇరుక్కొని తెలియక జీవిస్తున్నారు.
వారికి ఈ జ్ఞానాన్ని ఈ ధ్యానాన్ని అందించాలని ఉద్దేశంతో అక్కడ ఒక శివాలయం నిర్మాణం చేపట్టి ఆ పక్కనే జ్ఞానేశ్వర పిరమిడ్ అని ఈ రెండు కూడా నిర్మాణం చేపట్టి ఈరోజు శివాలయం ఓపెనింగ్ చేసుకున్నాం. చక్కగా అక్కడ ధ్యానం అన్నది ఆ ఊరంతటికి తెలియపరిచాం. ధ్యానం అందరికి తెలియపరిచాము. కొంతమంది ఒక 100 నుంచి 80 నుంచి 100 వరకు ఉంటారు, శాఖారులుగా మారారు. మత్స్యకారులైనా శాఖారులుగా మార్చగలుగుతున్నాం. అనేక ఆరోగ్యాలతో మన దగ్గరికి వస్తూ కొంచెం ఒక 40 days వాళ్ళు ధ్యానంలో కూర్చోబెట్టడం, ఆ శాకాహారం గురించి చెప్పటం, శాకాహారంగా మీరు మారితేనే కానీ అనారోగ్యం నుంచి బయటపడరు అని చెప్పటం బట్టి వాళ్ళు శాకాహారులుగా మారటం. ఒక 40 days తర్వాత వాళ్ళకే దాని విలువ తెలుసుకొని, శాకాహారం విలువ తెలుసుకొని మాంసాహారం విడిచిపెట్టి చక్కగా జీవనాన్ని అయితే సాగిస్తున్నారు. ఇది కొనసాగించాలని దీంట్లో భాగంగా ఒక పిరమిడ్ నిర్మాణం అయితే చేపట్టాము. ఆ పిరమిడ్ ఆల్రెడీ స్లాబ్ వేసుకున్నాము. పైన పిరమిడ్ నిర్మాణం అవుతుంది, కన్స్ట్రక్షన్ లో ఉంది. చక్కగా చాలా బాగా జరుగుతుంది. ఇది రేపు వచ్చే మే 25న భారీ శాఖాహార ర్యాలీ అక్కడ నిర్వహించాలని నిర్ణయించాము. ఎంత అద్భుతంగా అది జరుగుతుంది. ప్రతి మాస్టర్ కూడా ఈ మత్స్యకార గ్రామాల్లో మనం ఈ ప్రచారం కనుక చేస్తే, తెలియక ఎంతో మంది ఇది చేస్తున్నారు. తెలిస్తే ఎవరు చేయరు. తెలియక సరైన క్రమంలో తెలియపరిస్తే ప్రతి ఒక్కరూ మారే అవకాశం ఉంది. మన పని తెలియపరచడమే. ఎవరైతే ఆ టైం వస్తుందో టైం వచ్చిన వాళ్ళు అందరూ వస్తారు ఈ ధ్యానంలోకి. చాలా గొప్పది మేడం ఈ ధ్యానం. ఈ ధ్యానం గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ప్రతిరోజు రోజుకు 1 గంట లేదంటే ఎంత వీలుంటే అంత ధ్యానం చేస్తూ సమపాలనలో ఆత్మజ్ఞానాన్ని కూడా మనం తీసుకోగలిగితే, ప్రతిరోజు ఇలాంటి జూమ్ క్లాసులో కానివ్వండి, పుస్తకం కానివ్వండి, లేదంటే క్లాసులు వినటం కానివ్వండి చేస్తూ ఉంటే, అంటే ధ్యానము ఆత్మజ్ఞానము రెండు మూవ్ అవుతుండాలి. సమపాలనలో మూవ్ అవుతుంటేనే ఒక సామాన్యుడు అసామాన్యుడిగా మారగలుగుతాడు. ఒక వ్యక్తి యోగిగా మారగలుగుతాడు. ఇంత గొప్పది ఉంది. మనకి ఒక యోగిగా మారడానికి ప్రత్యేక ఏమీ లేవు. అన్ని ఆ భగవంతుడికి ఎంత అయితే క్వాలిటీస్ ఉన్నాయో, ఆ భగవంతుడికి ఎన్ని అయితే ఉన్నాయో మనకి కూడా సేమ్. మనం యోగిగా మారడానికి ప్రత్యేకం ఏమీ అక్కర్లా. ఈ ధ్యానము ఆత్మజ్ఞానము రెండు మూవ్ అవుతుంటే ప్రతి మనిషి కూడా యోగిగా మారుతాడు మేడం. ఎంతో అద్భుతం ఇది. శాకాహారం కూడా అంతే వాల్యూ. ఈ 3 ఆత్మజ్ఞానము, శాకాహారము, ధ్యానము, ఈ 3 నడుస్తుంటే ఒక మనిషి మహర్షిగా మారుతాడు అన్నది అంత తక్కువ కాలంలో జరుగుతుంటుంది. ఇలాంటి ఇంత గొప్ప స్థితిని పత్రిజీ గారు మనకి ఎంత ఈజీగా, చాలా ఎంత ఈజీ అంటే ప్రతి ఒక్కరూ ఇంత చేయొచ్చు. ఈ ధ్యానానికి రాకముందు ఇలా తపస్సు అనుకునే వాళ్ళని. దీన్ని ఈ తపస్సు ఎవరు యోగులు, ఋషులు, మునులు ఏదో గొప్పవారే చేయగలుగుతారు. పెద్ద మహా పండితులే చేయడానికి అవకాశం మనకు చేయడానికి లేదు. ఎన్నో ఆసనాల తర్వాత చేయాల్సి ఉంటుంది అనుకునే స్థితి మనది. కానీ పత్రిజీ గారు ఎంత ఈజీగా, అదేం లేదు, శ్వాస మీద ధ్యాస పెట్టండి, ప్రతి ఒక్కరూ ఆ స్థితికి, ఆ యోగ స్థితికి, ఆ ఆత్మజ్ఞాన స్థితికి ప్రతి ఒక్కరూ వెళ్ళడానికి ఈజీ ఉందని ఎంత ఈజీ చేశారో వారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువ అవుతుంది. ఎంత చేసినా తక్కువ అవుతుంది. నేను ఒక సివిల్ సామాన్య సబ్ కాంట్రాక్ట్ మేడం. ఎప్పుడు నిత్యం
ఇరిగేషన్ తోటి ఆర్గ్యుమెంట్ల తోటి నా జీవితం ఉండేది ధ్యానానికి ముందు. ఎప్పుడైతే 2012లో ధ్యానం పరిచయం అయిందో చక్కగా దేన్ని ఎలా మాట్లాడాలి, ఎంత తీసుకోవాలి, ఎట్లా ఉండాలి, ఎక్కడ ఎలా ఉండాలి, ఏం తినాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా ఉండాలి అన్నది అంతా అర్థమైంది మేడం. ఎంతో సంతోషం ఇది. ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే ఈ ధ్యానమే కారణం. లేదంటే నేను చనిపోయి ఒక 5-6 సంవత్సరాలు అవి ఉండాలి. ఎందుకంటే అప్పటికి డ్రింక్, ఆ ఫుడ్ వెళ్ళేది కాదు. ఎప్పుడు డిస్టర్బ్ గొడవలు, ఇట్లా ఆర్థిక పరిస్థితులు ఎక్కువగా ఉండేవి. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో ఒక్కొక్కటి కట్ చేసి నా జీవితం నుంచి అన్నీ పోయాయి. ప్రతి నెగిటివ్ పాయింట్ కూడా పోయింది. ఈరోజు ఫ్రెష్ గా ఎంతగా ఉన్నామంటే ఈ ధ్యానానికి ఈరోజు ప్రతిరోజు అక్కడికి వచ్చి ఎంతో మందికి ధ్యానాన్ని మనం అందిస్తున్నాం. అక్కడ పుడిమడక గ్రామంలో ఉన్న చిన్న పిరమిడ్ కట్టుకున్నాం ఈ సాధన కోసం. అంటే నిర్మాణాలు ఉంది కాబట్టి కొంచెం 15x15 ఒక పిరమిడ్ వేసుకొని దాంట్లో సాధన జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఒక 30 నుంచి 35 మంది వస్తుంటారు. ఉదయం వస్తారు, మధ్యాహ్నం వస్తారు, సాయంత్రం వస్తారు. ఎవరికి వీలు బట్టి వాళ్ళు వచ్చి సాధన చేసుకొని వెళ్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ మత్స్యకార గ్రామంలో ఇది ధ్యానం అన్నది వెళ్తుంది అంటే ఎంతో ఆనందం మేడం. ఇది అక్కడ ఎట్లా ఉంటుందంటే వాళ్ళ జీవనాధారం చేపల వేటకి వెళ్ళటం, అవి తెచ్చి అమ్ముకొని వ్యసనాల బారిన పడటం, ఇంట్లో గొడవలు, ప్రతి అనారోగ్యాలు. ఎందుకంటే వాళ్ళ మీద నేను స్టడీ చేసింది ఏమి ఇస్తే అది వస్తుందని మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఏమి ఇస్తున్నామో మన నుంచి మనం ఏది ఇస్తున్నాం, మన నుంచి ఏదైతే వెళ్తుందో ఈ నేచర్ కి మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అని తెలుసుకున్నాం. వాళ్ళ నుంచి ఏం వెళ్తుంది, రోజు హింసే వెళ్తుంది నేచర్ కి. వేటకు వెళ్ళి అనేక చేపలు హింసించి వాటిని తెచ్చిపెట్టి రక్త మాంసాలు తిని అవే సేమ్ వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో వాళ్ళ జీవితాల్లోకి అవి వచ్చి వాళ్ళ జీవితాలని అతలాకుతలం చేస్తున్నారు. అది వాళ్ళకి అర్థం అవుతట్లేదు. ఇది మా జీవనాధారం అండి, ఇది మేము ఇదే చెయ్యాలి, మాకు దేవుడు ఇదే ఇచ్చాడు అని చెప్తుంటే, నాయన ఏ దేవుడు ఇదే చెయ్యని ఎక్కడ నిర్ణయించలేదు. ఇది మన తీర ప్రాంతంలో పుట్టాం గనక, ఇక్కడ మనం పుట్టాం గనక ఇది తప్ప వేరేది లేదు అని మన పెద్దలు దీన్ని నిర్ణయించారు, చేశారు. కానీ ఆ రోజు ఆది మానవులు కూడా అడవిలో మనం ఆది మానవులుగా ఉన్నప్పుడు అనేక జంతువుల్ని పచ్చి మాంసాన్ని తిన్నాం నాయన. మరి ఇప్పుడు రాను మనం అనేక డెవలప్మెంట్ చేసుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ ప్రతి ఒక్కరూ అక్కడి నుంచి పచ్చి మాంసాల నుంచి మనం ఈ రోజు బట్టలు కట్టుకొని ఎంతో ఎన్లైటన్మెంట్ అవుతున్న ప్రతి ఒక్కరూ జ్ఞానవంతులుగా మారుతున్నారు కదా నాయన. భగవద్గీత ఏం చెప్తుంది, నీ ఇన్నర్ లో స్వధర్మమే, నీ స్వధర్మంలో ఏదైతే చెయ్యాలనిపిస్తుందో అది చెయ్యి అని చెప్తుంది. కానీ తప్ప నీ అంతరాత్మలో ఏదైతే చెప్తుందో హింసని ఒకసారి లోపలికి వెళ్ళి చూడండి, అంతర్ముఖుడు అవ్వండి. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని కొన్ని రోజులు ధ్యానం చేశాక మీ పరిస్థితి, మీకు లోపల ఆ అంతరాత్మ ఏ ప్రబోధం చేస్తుందో అది మాత్రం చెయ్యండి ఆయన. అప్పుడు మీకు ఏంటన్నది మీకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు మీరు ధ్యానంలోకి వచ్చిన వెంటనే మానేయమని చెప్పను. కొన్ని రోజులు సాధన చెయ్యండి. మీరు మాంసాహారం తింటూనే సాధన చేయండి, మీకే అర్థమవుతుంది అని చెప్పి మెల్లిగా ఒక్కొక్కరిని తీసుకొచ్చి అట్లాగా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటే ఎంతో మంది ఈరోజు శాఖారులుగా మారుతున్నారు. చాలా ఆనందంగా ఉంది ఈ వర్క్ నాకు. ఈరోజు నా కాంట్రాక్ట్ వర్క్ ను పక్కన పెట్టి చక్కగా నేను ఈ ప్రచారంలోనే ఉన్నాను మేడం. ఆల్రెడీ ఇంచుమించు ఒక 80 లక్షల వరకు ఆ ప్రాజెక్ట్ లో మనం ఖర్చు పెట్టాం. ల్యాండ్ తీసుకొని శివాలయం నిర్మాణం చేసి పెద్ద 27 పిరమిడ్ వేస్తున్నాం. అది హాల్ వచ్చేసి మొత్తం పెద్ద, అది హాల్ వచ్చేసి 52 అడుగుల పొడవు,
42 ఎడల్పున స్లాబ్ వేసుకొని అందులోనే కిందనే ఒక కిచెను, కాన్ఫరెంట్ హాల్ అంటే క్లాస్ రూమ్, పెద్ద క్లాస్ రూము, అందులోనే డైనింగ్ హాలు పెట్టుకొని కిందంతా పైన పిరమిడ్ వేసుకుంటే బీచ్ లో కూర్చున్నట్టు ఉంటుంది. బీచ్ కి దగ్గర, బీచ్ కెరటాలు వస్తుంటాయి, అంత దగ్గరలో కట్టడం నిర్మాణం జరుగుతుంది మేడం. ప్రతి ఒక్కరు నేను చేతులు జోడించి అందరిని వేడుకుంటున్నాను, ప్రతి ఒక్కరూ ఈ గ్రామానికి విచ్చేయాలి, ఈ గ్రామానికి విజిట్ చేయాలి, వచ్చి ఇక్కడ పరిస్థితులు చూడాలి, ఇక్కడ ఎంజాయ్ చేయాలి. బీచ్ చాలా క్లీన్ చేసాము పౌర్ణమి రోజుల్లో గాని. ఆ బీచ్ లో ఆడుకుంటూ అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, అన్ని వసతులు కల్పించాం. ఎవ్వరు వచ్చినా ఒక్క రోజు కాదు, ఎన్ని రోజులు ఉండడానికన్నా మనం అన్ని వసతులు కల్పించాం. మనం అవుటర్స్ వచ్చి, ప్రతి జ్ఞాని వచ్చి వాళ్ళు ఆత్మజ్ఞానం చెప్తూ ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ మారేదానికి అవకాశం ఉంది. అందుకని ప్రతి ఒక్కరూ విజిట్ చేయాలి, ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఈ గ్రామాల్లో మన దగ్గర ఉన్న ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు అందించగలిగితే చాలా మంది దీనికి ఎంతో వాళ్ళ జీవితాన్ని ఆనందమైన జీవితం చేసుకుంటారు. దుర్భరమైన జీవితం గడుపుతున్నాం మనం ఎలాగైతే, నేను ఎలా అయితే గడిపానో వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎంతో మంది వేలల్లో ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఆనందమైన జీవితాన్ని అందించాలని నేను నా మోటో ఏంటి, ప్రతి ఒక్కరూ ధ్యానిగా మారాలి. ధ్యానిగా కాకముందు ఎవరికి ఏమీ అర్థం కాదు, మాయలో పుట్టుమిట్టాడతారు. ఎవరికైతే ఈ ఆత్మజ్ఞానం అన్నది అందగలుగుతుందో వాళ్ళు చక్కగా ఏమైతే అది చేయగలుగుతారు అని ఎంతో గొప్పగా ప్రతి ఒక్కరికి ఇది చెప్పడం జరుగుతుంది మేడం. ఈరోజు సోమవారం అక్కడ గుడికి వచ్చిన ప్రతి భక్తుడిని కూడా మేము పక్కకు తీసుకొని, నేను గుడికి వచ్చా కదా రా కొంచెం కూర్చోమని, మా వాలంటీర్స్ ఒక 3-4 ఉంటారు మన వాళ్ళు, అక్కడ వాళ్ళు గుడికి వచ్చిన ప్రతి ఒక్కరిని పక్కకు కూర్చోబెట్టి ఒక పావు గంట 10 నిమిషాలు ధ్యానం చేపించి పంపించడం జరుగుతుంది మేడం. మన గుడి కట్టడం మెయిన్ మోటో ఏంటంటే, గుడికి వచ్చిన భక్తుడు పిరమిడ్ ధ్యానము అంటే అంత త్వరగా రారు, వీళ్ళు గుడికి అంటే బేగా పరిగెడతారు. కనుక ఆ గుడి నిర్మాణం చేసుకున్నాం. ఆ వచ్చిన వాళ్ళందరికీ ఈ రోజు ఊరంతా ధ్యానం అంటే ఏంటో అర్థం చేయింది, కానీ అందులో కొంతమంది మాత్రమే ధ్యానం చేస్తున్నారు. ఎన్ని 50,000 పైచిలుకున్నారు జనం. ఇక్కడ పెద్ద ఊరు ఇది. అలాంటి ఊర్లో ఎంతమంది 50 నుంచి 100 లోపు ఉన్నారు, శాఖారులుగా మారుతున్నారు. ఇంకెంతమంది రావాలి? కానీ అంతమంది కాకపోయినా ప్రతి ఒక్కరికి ధ్యానం ఎల్లుంది. కొంత ఏదో కళ్ళు మూసుకుంటున్నారు. పరిపూర్ణంగా ధ్యాన స్థితి, ఆత్మస్థితి రావాలి ప్రతి ఒక్కరికి. నా అభిలాష, నా ఆశ కూడా అది. నా జీవితం ఉన్నంత కాలం దీనికి నేను చేస్తాను అని. నా పిల్లలు హ్యాపీగా సెటిల్ అయ్యారు, నేను ఇంక ఇదే ప్రచారం చేద్దామని నిర్ణయించుకున్నాం. ఈ జూమ్ లో ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చారు. గొప్ప అవకాశం ఇది, జూమ్ లో జాయిన్ అవ్వడం. ఎప్పుడు ఈ వర్క్ లోనే మునిగిపోతూ అక్కడే ఉండి ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పాలని దాంతో నేను అందరితోటి కలవలేకపోతున్నాను. కానీ ఈ అవకాశం జూమ్ ద్వారా చాలా గొప్ప అవకాశం. ఎక్కడికి వెళ్ళకుండానే అందరితో కలుసుకునే అవకాశం, గొప్ప అవకాశం. దీన్ని మనకు కల్పించిన డిజిటల్ మన స్వాతి మేడం గారికి, స్వాతి ఇంకా మేడం అందరికీ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కృతజ్ఞతలు మేడం. ఏమన్నా నేను అడగవలిస్తే అడగండి మేడం, దానికి నేను ఆన్సర్ ఇస్తాను. హలో సార్ 6:35 అయ్యింది. మీరు ఇంకొక 10 minutes మాట్లాడచ్చు సార్. ఇంకో 10 minutes. ఓకే, ఏదైనా డౌట్, ఏదన్నా ప్రశ్న వేయండి మేడం. ఓకే సార్. ఓకే మాస్టర్స్, మరి సార్ చెప్పిన వారి అనుభవాలు విన్నారు కదా. ఎంతో మంది శాకాహారులుగా మారాలి అంటే మామూలు వాళ్ళకే సాధ్యం కాదు. అలాంటి మత్స్యకార కుటుంబాన్ని శాకాహారులుగా మార్చడమే కాకుండా వాళ్ళ జీవితంని కూడా శాకాహారమయం చేయడం అంటే సామాన్యం కాదు. మరి అలాంటి మాస్టర్ దగ్గర మరి ఎన్నో వాళ్ళని ఎలా శాకాహారులుగా మార్చారు, వాళ్ళ జీవన వృత్తిని కూడా ఎలా మార్చారో మనం తెలుసుకోవచ్చు. మరి సార్ని ఆ క్వశ్చన్ ఎవరైనా అడగాలి అనుకుంటే ఇంకేదైనా అడగాలి అంటే అడగండి మాస్టర్స్.
ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే సార్. సో ఈ రోజు కొంచెం సమయం కూడా తక్కువగా ఉండడం వల్ల బహుశా మీ అనుభవాలు ఇంకా ఉండుంటాయి సార్. మీరేమైనా చెప్పాలి అనుకుంటే హ్యాపీగా చెప్పొచ్చు. ఇంకొక 10 మినిట్స్ మీరు తీసుకోవచ్చు సార్. నో ప్రాబ్లం. తోడుగా మ్యూట్ లోకి వెళ్ళేసి. ఎస్ సార్. ఇప్పుడు ఓకే. మాకు అన్ని విధాలా సహాయం చేస్తున్న మా మిస్సెస్ కి ద్వారా మీ అందరికి మా పరిచయం, మా మిస్సెస్ ని కూడా మీరు పరిచయం చేస్తాను. ఆమె నాకు ఎంత బ్యాక్ ఉంది, చాలా ఆమెకి కూడా నాకు కృతజ్ఞతలు చెప్పాలి మీ అందరు దగ్గరలో చెప్తున్నాను. ఆమె ఎంతో సపోర్ట్ చేస్తూ నేను అక్కడ ఉంటున్నా, తను వైజాగ్ లో ఉండి పిల్లలు చూసుకుంటూ ఇల్లుని చూసుకుంటూ నా మీద భారం పడకుండా నడుస్తున్నందుకు వేల వేల కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేయకపోతే నేనేమి చేయలేకపోయేవాళ్ళు. ఈరోజు ఆమె ఎంతో సపోర్ట్ చేస్తుంది. అక్కడికి ఏ కార్యక్రమం అయినా వెంటనే వైజాగ్ నుంచి పరిగెత్తి వచ్చి అక్కడ ప్రతి కార్యక్రమంలో పాల్గొని అందరినీ కూడా ఈ ప్రచారంలో తాను కూడా భాగంగా నా అన్నింటిని నడిపిస్తున్న ఆమెకి కృతజ్ఞతలు. ఎంతో చాలా బాగుంది మేడం ఈ జర్నీ లేకపోయి ఉంటే ఏమైపోయే వాళ్ళం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నిజంగా ఎవరినైనా నిజంగా మేడం మాట్లాడతారంటే మాట్లాడమనండి ఒక 5 మినిట్స్. ఓకే, ఇంకో 5 మినిట్స్. మా మిస్సెస్ కి అయితే ప్రాబ్లం ఉండేది. ఎప్పుడైతే ఈ ధ్యాన స్థితిలోకి వచ్చామనుకో తనకు కూడా ఆరోగ్య సమస్య అదే ప్రతి ఆమెకి తన ఆరోగ్యం బాగుండేది కాదు. అలాంటిది ఈ రోజు హ్యాపీగా ఉంది, ఎంతో హాయిగా జీవిస్తుంది. ఈ ధ్యానానికి కూడా ఆమె ప్రచారం చేయడం మొదలు పెట్టింది. చాలా అద్భుతం. ఆమె కూడా అందుకనే ధ్యాన కుటుంబం సార్. కుటుంబం అంతా ధ్యాన కుటుంబం అయిపోయింది. మీరు ధ్యాన గ్రామం కూడా చేసేస్తూ ఉన్నారు. అవును, చాలా అద్భుతం మేడం ఇది. ఇంకా ఉన్నాయి ఈ టైం కంగారులో నేను ఈవినింగ్ అనుకుంటున్నాను క్లాసు. చాలా చెప్పవలసి ఉన్నాయి, ఎన్నో చెప్పాలనుకుంటున్నాము సబ్జెక్టులు ఉన్నాయి. ఇంకొకసారి షేర్ చేసుకుందాం సార్. సిద్ధాంతం మీద చేసాము. మనం ఏదైతే ఆకర్షిస్తామో ఆ ఆకర్షణ ఎక్కడి నుంచి వస్తుంది, మన కర్మ నుంచి వస్తుంది. దీని మీద కొద్ది స్టడీ చేసి ఎట్లా అనే దాని మీద కూడా కొద్ది పట్టు సాధించాం. నిరంతరం ఇవే అన్వేషణ, ఆత్మాన్వేషణే. మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాము, ఏం జరుగుతుంది, ఎందుకు ఒకరికి అట్లా ఎందుకు జరుగుతుంది, ఒకరికి ఇలా ఎందుకు జరుగుతుంది. ఎంతో అద్భుతం మేడం. నిరంతరం అన్వేషణ అన్నది మాటలతో పని కాదు. ఎవరైనా క్వశ్చన్స్ అడుగుతారని నేను ఆశపడుతున్నాను. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి, ఏదైనా క్వశ్చన్ అడగండి మేడం. ఓకే సార్. మరి అందరూ వాళ్ళ వృత్తిని కూడా మార్చుకునేలా మీరు మోటివేట్ చేశారు అంటే మరి మీకు ఎలా సాధ్యమైంది? అక్కడ దాని విషయం దానికి మనం ఇంకొకటి ఏదైనా వాళ్ళకి ఆధారం చూపించగలగాలి కదా, ఎలా మరి అది ఎలా చేయగలిగారు? ఇప్పుడు అక్కడ చుట్టుపక్కల అస్తాపురంలో అనేక కంపెనీలు ఉన్నాయి. అనేక కంపెనీలు వచ్చాయి. అదొకటి అక్కడ ఒక అనేక 200 పైచిలకు ఉన్నాయి కంపెనీలు. అక్కడ 200 పైచిలకు కంపెనీస్ ఉన్నాయి. కంపెనీస్ లో జాబులు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి జాబ్ అవకాశం ఉంది. 10th చదివితే చాలు అవకాశం ఉంది. అలాంటి వారికి ఎప్పుడైతే మా ఓల్డ్ మ్యాన్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఏం చెప్తామంటే మా యంగ్ వాళ్ళకి ఒకలా చెప్తాం, ఓల్డ్ కలిసి ఒకలా చెప్తాం. ఓల్డ్ బాబు, మీరు దీంట్లో నరాల్లో మీరు జీర్ణించిపోయారు, మీరు దీంట్లోంచి బయటికి రావడం అంటే కొద్దిగా కష్టం. కానీ ఏం చేయాలంటే మీరు ఆరోగ్యం బాగుండాలంటే వేటకి వెళ్ళిన మీ మనసు ఒప్పుకోదు, వేటకి వెళ్ళకుండా వేటకి వెళ్ళిన మీరు శాఖగా ఉండండి. ఎందుకంటే ఇది ఎంతో మందితో కూడిన, మీరు ఒక్కరు బయటకు వచ్చేస్తే సమాజం మన కులం మనల్ని వెలుగే చూస్తుంది. కనుక మీరు వేటకు ఆపద్దు, వెళ్ళండి. వెళ్ళి కానీ శాఖాహారిగా ఉండండి. మీ ఆరోగ్యం కుదురుపడుతుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళే పని లేదు. మీరు శాఖాహారిగా ఉంటూ శాఖాహారమే తింటూ వేటకి వెళ్ళరండి. కానీ అది అంతమే క్లియర్ అవ్వదు. అన్ని
జీరో సైజుకి రావాలంటే, జీరో అవ్వాలంటే అంత బేగా అవ్వదు కన్నా ముందు ధ్యానం చేయండి, శాకాహారిగా మారండి. సెకండ్ రేజ్ మీకు ఇన్నర్ లో ఏమనిపిస్తే అది చెయ్యండి. అలా చెప్తూ పోతున్నాం మేడం. ఒక్కసారిగా కట్ చేసే అంత ఇది లేదు. చాలా మంది వచ్చితే మరి మా పరిస్థితి ఏంటి, మేము ఏం పని చేయాలి, మాకు ఇదే కదా పెట్టాడంటే, లేదు నాన్న ఆటో వేసుకోవచ్చు, లేదంటే వేరే పనులు బోల్డ్ ఉన్నాయి, బతకడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇదొక్కటే బ్రతుకు కాదు, అనేక మార్గాలు ఉన్నాయి, బోల్డ్ కంపెనీలు ఉన్నాయి. లేదంటే మనం సమ్మా అజీవ్ అని వీళ్ళు పెట్టారు, మన డాక్టర్ పేరు గుర్తు రావట్లేదు, జీకే గారు సమ్మా అజీవ్ కూడా తీసుకొచ్చాం. ఇట్లా డ్రైవింగ్ నేర్పిస్తాం, ఇలా కొన్ని ఇది ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే దాంట్లో ఒక రూము వేట్ చేసి ఆల్రెడీ బ్రాండ్ ఎక్స్ వాళ్ళు, కొన్ని కంపెనీ వాళ్ళు లేడీస్ కి కుట్లు, అల్లికలు, డ్రైవింగ్స్ ఇవన్నీ అక్కడ కంపెనీ వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మనకు అది ఒక హెల్ప్ అయింది, అది చాలా హెల్ప్ అయింది. చూడండి, ఈ రోజు ఎంతో మంది మనం మార్చుకుంటున్నాము, జీవితాలు మార్చుకోవాలి. ఏదైతే మన చేతుల నుంచి ఇస్తున్నామో, హింసిస్తే హింసే వస్తుంది. మనం మన చేతి నుండి ఏంది తీసుకెళ్లి పెద్ద పెద్ద గేలాలతో వాళ్ళతో వాటిని హాయిగా ఆడుకునే దాన్ని మనం చంపితే అది మనకి అనారోగ్యంగా మారుతుంది, పెద్ద పెనుభూతం అయిపోతుంది. చూడండి, ఎవరైనా వాళ్ళకి సాక్ష్యాలు ఇస్తున్నాను. ఒక్క మత్స్యకారుడు ప్రశాంతమైన జీవితాన్ని చేశాడని చూపించండి నాకు. నేను ఎంతో మంది జీవితాలు రాసుకున్నాను, స్టడీ చేశాను. ఎంత పెద్ద మరబోట్లు ఉన్నవాడు కూడా వాడు చనిపోయే స్థితిలోకి ఒక టేర్కేస్ కింద చిన్న మంచం వేసి ఆడికి ఇంత అన్నం పెట్టి అంత దీన పరిస్థితి, ఎన్ని కోట్లు సంపాదించుకున్నాడు, కానీ అనారోగ్యం. లేదు అతను ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ ఇంట్లో ఎవరికో ఒక అనారోగ్యం. ఏ ఇల్లు బాగాలేదు, ఏ ఇంటికన్నా వెళ్ళి చూడండి, ప్రశాంతమైన జీవితం ఎక్కడా లేదని వాళ్ళకే సాక్ష్యం ఇస్తున్నాను. ఎవరైతే ధ్యాన స్థితిలోకి వచ్చిన రండి చూపిస్తాను, ధ్యాన స్థితిలో ఉన్న వాళ్ళు ఎంత హాయిగా జీవిస్తున్నారు. ఎందుకు మనకి దుర్లభం అనే జీవితాన్ని గడపాలి మనం, ఒక్కసారికి చూడండి అనేసి వాళ్ళకి అనేక మార్గాల్లో ఏ కోణం దొరికితే ఆ కోణంలో వెళ్ళి వాళ్ళకి ఈ ధ్యానం అన్నది అందించడం చేస్తున్నాం. మనకి ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉంటాయి మా వాళ్ళకి, మా మత్స్యకారులందరికీ. హాస్పిటల్కి ఎక్కువ వెళ్తారు. ఎక్కువ హాస్పిటల్కి ఎందుకు వస్తుంది, మనం పూసాము రక్త మాంసాలని ఏం కాకుండా కత్తితోటి ఎంతో బాధపడుతుంది. ఓకే మేడం, ఇలా అనేక కోణాలు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. చాలా అద్భుతం ఇది, మాకు ఈ ప్రచారం ఆనందంగా ఉంది. అంటే మీరు వాళ్ళ వేలోకి వెళ్ళి, వాళ్ళ మన దారిలో రాదు, మనమే వాళ్ళ దారిలోకి వెళ్ళి వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవడం అంటారు కదా, మీరు ఆ టెక్నిక్ ని, నాడిని పట్టుకున్నారు, జనం నాడిని పట్టుకొని వాళ్ళని చాలా అద్భుతంగా మోటివేట్ చేశారు సార్. వాళ్ళని సపోర్ట్ చేస్తూ మన వైపుకి తీసుకురావడం. అవును, అంతే. మనం అందుకోనండి, మీరు మాకు ఎనర్జీ లాస్ అవుద్ది, మీరు మా దగ్గర రాకండి అంటే ఎవరు రారు, అదేం లేదు. ఇప్పుడు నేను సాయిబాబా, షిరిడి సాయిబాబా వారితో కొన్ని కనెక్ట్ అయ్యాను, ఆయనతో కొన్ని జర్నీ ఉంది మనకి. ఆయన సార్ షిరిడి సాయి గారు ఏం చేశారు, ప్రతి ఒక్కరు నాకు చేసుకోండి, ప్రతి జబ్బు ఉన్న వాళ్ళని అందరు నాకు చేసుకొని వాళ్ళు మార్చగలిగా. ఆ స్థితిలోనే మనకేం మైలేం లేదు, ఏమీ లేదు, మన ఎనర్జీ ఏం లాస్ అవ్వదు. వాళ్ళతో పట్టుకొని వాళ్ళు చేసుకొని నాన్న ప్రేమగా ఇట్లా మన నుంచి ఏదైతే వెళ్తుందో అదే మనకు తిరిగి వస్తుంది. ఇది సత్యం, ఇదే సత్యం. మనం ఏది ఇస్తున్నామో అదే వస్తుంది. మన చేతి నుండి ఏమి ఇస్తున్నాం, ప్రేమను ఇవ్వగలుగుతున్నావా? ప్రతి ఒక్కరు శత్రువును కూడా ప్రేమించగలుగుతున్నావా? నీకు ఎప్పుడు ప్రేమ దొరుకుతుంది. ప్రతి ఒక్కరికి ఇంత అన్నం పెట్టగలుగుతున్నావా? నీకు ఎప్పుడు అన్నం దొరుకుతుంది. నీవు ఎప్పుడైతే ఏ అవసరం ఉందో నీ దగ్గర ఎవరైతే చేస్తారో వచ్చి వాళ్ళకి ఇవ్వగలుగుతున్నావో ఎప్పుడు నీకు డబ్బుకు లోటు ఉండదు. హ్యాపీగా ఇలాంటి అన్ని చెప్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళతోనే ఉంటూ, నాన్న మీరు ధ్యానం చేయండి శాఖారిగా, తర్వాత మీరే మారుతారు. ఎవరైతే అనారోగ్యంగా మన దగ్గరకు వస్తారో వాళ్ళకి ఏం చెప్తామని, నేను వెంటనే కౌన్సిలింగ్ లో 40 days ధ్యానం కూర్చోబెట్టి 40 days నాన్ వెజ్ వదిలేమంటాం. ఈ 40 days వదిలేయండి, తర్వాత మీ ఇష్టం. 40 days మరి ఈ జబ్బు నయం అవ్వాలంటే, మీకు వచ్చిన రోగం నయం అవ్వాలంటే ఒక 40 రోజులు మేము ఇచ్చే కోర్సు మీరు పాటించాలి, ఇక్కడికే వచ్చాలి.
మేము ఇక్కడ భోజనమే చేయాలి, ఇక్కడ మేము వంటశాల ఉంది, అన్నపూర్ణ ఆలయం నిర్మాణం చేసుకున్నాం, ప్రతి ఒక్కరికి నిత్యాన్నదానం పెడుతున్నాం, ప్రతి ఒక్కరికి సాధకులందరికీ 3 పూట్ల పెడతాము ఇక్కడ ఉండిపోయిన వాళ్ళకి. ఆ మధ్యాహ్నం మాత్రం నిత్యం ఒక 50 మంది వరకు ఉంటారు. ఈ రోజు సోమవారం కదా, ఎక్కువ జనం, వాళ్ళు ఎక్కువ జనం, ఎంతమంది 150 ఇట్లా ఎక్కువ జనం భోజనానికి ఉంటారు. అలాగే నిత్యాన్నదానం జరుగుతుంది. మన బ్రహ్మర్షి పితామహ చెప్పిన పాట, అన్నం పెట్టు ధ్యానం చెప్పు, నీ చేతితో పెడితే వాడు కంపల్సరిగా శాకాహారిగా అవుతాడు. ఇదే పెట్టుకున్నాం మేము. మన చేతితో వండే ఎంతో మంది మన అక్కడ సిస్టర్స్ అండ్ మా పిన్నులు, అలాగే మా బాబాయిలు, వీళ్ళందరూ శాకాహారులుగా మారి వాళ్ళే వంట చేసి ప్రతిరోజు అన్నదానం చేస్తున్నాం మేడం. చాలా అద్భుతం ఇది. ప్రతిరోజు అన్నదానం చేస్తుంటే మన ఆశ ఏంటంటే మన చేత్తో భోజనం తింటే ఎప్పటికైనా వాడు ధ్యానిగా మారుతాడు. ఒకే మోటో ఇది, అది ఎప్పటికైనా మారుతాడు అని ఏం చెప్తున్నాం అంటే, మా గురువు గారు వంశీ గారి ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను మేడం. సార్ ఏం చెప్పారంటే, మీరు భోజనం పెట్టండి, నిత్యాన్నదానం పెట్టండి, ఆ నిత్యాన్నదానాన్ని ఈ ప్రాజెక్ట్ ని ఎక్కడికో తీసుకెళ్తుంది. నిత్యాన్నదానం పెట్టండి, వచ్చిన వాళ్ళకి ఆ భోజనానికి వచ్చిన వాళ్ళకి 10 నిమిషాలు ధ్యానం చేయించండి, చక్కగా రోజు అదే జరుగుతుంది. చాలా అద్భుతం. సూపర్ సార్. ఇంకో సబ్జెక్ట్ మీద మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇవ్వండి. తప్పకుండా సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజు అద్భుతమైన మీ యొక్క ధ్యాన జీవితం గురించి మాకు తెలియచేసినందుకు, మరి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ పత్రి సార్ అందించిన ధ్యాన జీవితాన్ని, శాకాహారం యొక్క ప్రాముఖ్యతని అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, దానిని ప్రతి ఒక్కరికి అందించాలనే సంకల్పంతో మీరు చాలా అద్భుతంగా ఉంది సార్ ఆలోచన. పిరమిడ్ కడితే ఎవరు రారు, ఆలయం కడితే అందరూ వస్తారు అని చెప్పి మీరు శివాలయాన్ని కట్టి అక్కడికి వచ్చిన జనాల్ని ధ్యానానికి తీసుకొని వచ్చి భోజనంతో వాళ్ళ ఆలోచనలు మార్చి మరి వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకోవడానికి అవసరమైన విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఎంతో అద్భుతంగా మీరు సేవలు అందిస్తూ ఉన్నారు సార్. మీరు ఇలాగా ఎంతో ఇంకా ఎన్నో విశేషమైన కార్యక్రమాలు మీ ద్వారా జరగాలని కోరుకుంటున్నాము. మరి ఈ రోజు మన పిఎంసి డిజిటల్ వేదికకు విచ్చేసి మీ యొక్క జీవిత విశేషాన్ని తెలియచేస్తూ ఎంతో మందికి మోటివేషన్ అవుతుంది సార్. ఇది చాలా మందికి మోటివేషన్ అవుతుంది. ఎందుకంటే మీరు అన్నమాట 100% కరెక్ట్ సార్. శాకాహారులు రావాలి, శాకాహారులతోనే మనం కలవాలి, నాన్ వెజిటేరియన్స్ తో మనం అది ఉండకూడదు అలా చెప్తూ ఉంటే మరి స్కూల్లోకి అడుగు పెట్టాలంటే విద్య నేర్చుకున్నాను. స్కూల్లోకి అడుగు పెడితేనే విద్య నేర్చుకుంటారు. నువ్వు విద్య నేర్చుకుని స్కూల్లోకి అడుగు పెట్టంటే అవ్వదు కదా. వాళ్ళని ధ్యానం చేయాలి. ధ్యానం చేసిన తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది. మీరు అది చక్కగా గమనించారు. సో వాళ్ళ వైపుకి వెళ్ళి వాళ్ళని ఎలా తీసుకొని రావాలో చక్కగా అర్థం చేసుకున్నారు సార్. ఇది నిజంగా అందరూ పాటించాల్సిన విషయము. సో చాలా బాగుంది, ఎంతో మందికి ఉపయోగపడుతుంది సార్. ముందుగా శాకాహారులుగా మారిపోయిన వాళ్ళకి మనం చెప్పే పనేం లేదు. అవును అవును, ఎస్ సార్. ధ్యానం అవుతాడు, ధ్యానం అయితే శాకాహారి అవుతాడు. ఈ రెండు కలపవలసిన అది రెండు కమెంట్. అది ధ్యానిగా శాకాహారి కంపల్సరీగా అవుతాడు. 100 మందికి ధ్యానం చెప్పడం ఒక ఎత్తు, ఒకరిని శాకాహారం మార్చడం ఒక ఎత్తు అని చెప్పి అంటారు పత్రి సార్. అవునవును, మీరు శాకాహారం మార్చడమే కాకుండా వాళ్ళ వృత్తిని కూడా మార్చేశారు. అంటే దాని ద్వారా ఎంతో ఒకళ్ళు శాకాహారిగా మారితే ఒక 2 జీవాలు, 4 జీవాలు, 10 జీవాలు బాగుపడతాయేమో. వాళ్ళ వృత్తినే మార్చేయడం వల్ల కొన్ని వేల జీవాలు రక్షించబడ్డాయి, కొన్ని లక్షల జీవాలు రక్షించబడ్డాయి. కొన్ని లక్షల లక్షల జీవాలని రక్షించడానికి మీరు కారణమయ్యారు. మరి మీ జీవితాన్ని అద్భుతంగా సరైన మార్గంలో నడిపిస్తూ మరి ఈ జన్మకి మీరు ఏదైతే ప్రణాళిక వేసుకొని వచ్చారో ఆ ప్రణాళిక తప్పకుండా పూర్తి చేసుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, మరి పత్రి గారి సంకల్పమైన ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అనే ఆయన 3 అంశాలని మీరు అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. మీకు పిఎంసి డిజిటల్ వేదికగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్. మరి మీ అనుభవాలు సార్. చిన్న విషయం ఇది, అక్కడ ఒక షూట్ చేసి మొత్తం అంతా ఏరియా అంతా షూట్ చేసి
నేను పెట్టగలుగుతాను, నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, జూమ్ లో అది పెడతాను. అంటే యా, అక్కడ ఓకే ఉన్న సార్. అక్కడ సీనరీ, ఆ ఉన్న పరిస్థితులు, నేను కోరేది ఒకటే, ప్రతి ఒక్కరూ విజిట్ చేయండి మేడం. అంటే తప్పకుండా సార్. అక్కడ పునీతం అవుతుంటది, ఎస్ సార్, ఎస్ సార్, అవును. ఎస్ ఎక్కువ సార్. జరుగుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. తప్పకుండా సార్, తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మాస్టర్స్, మరి ఈ రోజు మనం సన్యాసరావు గారి ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకున్నాము. ఒక పిరమిడ్ మాస్టరు ధ్యానంలోకి వస్తే, సేవ వైపు అడుగులు వేస్తే ఎంత అద్భుతంగా ఒక ఊరినే శాకాహారమయంగా, ధ్యానమయంగా మార్చగలరు అని మరి ఒక్కళ్ళతోనే సాధ్యమవుతుంది. నాకెలా సాధ్యమవుతుందని ఎప్పుడు అనుకోకూడదు. అడుగులు వేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ప్రకృతి మనకి అవకాశాలు కల్పిస్తూనే ఉంటుంది. మరి అందుకు ఉదాహరణ సన్యాసరావు గారు. మరి వారికి మరొక్కసారి పిఎంసి డిజిటల్ వేదికగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి రేపటి సెషన్ లో మళ్ళీ కలుసుకుందాము. ఈ రోజు మనకి స్వాధ్యాయ కార్యక్రమం కూడా ఉంది మాస్టర్స్. మరి దానిని కూడా 11 గంటలకి స్వాధ్యాయ కార్యక్రమాన్ని కూడా మనమందరం కూడా వీక్షిద్దాము. మరి ఈ యొక్క జ్ఞానాన్ని అందరికీ షేర్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీ అందరికి కృతజ్ఞతలు, పిఎంసి డిజిటల్ కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. ఎస్ సార్. ఓకే సార్. ఓకే సార్. రమణేష్ సార్ మాట్లాడండి ఒక నిమిషం. నమస్తే అమ్మా. యాక్చువల్ గా ఏంటంటే ఈ భూమి అసెండ్ అయ్యింది, మానవుడు అసెండ్ అవ్వ. ఈ సమయంలో చాలా మందికి జ్ఞానం ఉంది, జ్ఞానం ప్రకారం జీవించలేదు. నేను డిఎన్ఏ కరుణాథ్ గారు వచ్చారు, మీరు అసెండ్ అవ్వాలనుకుంటున్నారు, ఎసెన్స్ ఎందుకు చదవలేదు? ఓల్డ్ ఎనర్జీ నుంచి న్యూ ఎనర్జీకి వెళ్దాం అనుకుంటున్నారు, ఎందుకు న్యూ ఎనర్జీకి వెళ్ళలేకపోతుంది? అంటే మనం చిలక పలుకులు పలుకుతున్నాం, ఏదో ప్రపంచాన్ని మారుస్తాం అని, ఏదో భూమి మీద తెలివితేటలు ఉపయోగిస్తున్నాడు. ఈ తెలివితేటలు పనిచేయవు, చావు తెలివితేటలు. చాలా క్లియర్ గా చెప్తున్నాను, ఎందుకంటే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు కానీ అలా జీవించట్లేదు. యూనివర్స్ హెచ్చరికలు నాకు కూడా పడిపోయింది 2 రోజుల క్రితం, తెలుసా మీకు? ఎవరికైనా జాగృతం కండి, జ్ఞానం ప్రకారం జీవించండి, లేదా జ్ఞానాన్ని హ్యాపీ కండి. మాటలు చూస్తే ఒకలాగా, చేతలు చూస్తే ఒకలాగా ఉండకూడదు కదా. నన్ను అందరూ కూడా కొంచెం ఇబ్బందికరంగా అనుకుంటున్నారు, కానీ సత్యం చెప్పాలి. సత్యం ఎప్పుడు చెప్పాలి? మనం ఎవరిని నక్షత్ర లోకాల నుంచి వచ్చినా, ఎన్నో జన్మల్లో ఎంతో సాధన చేసి, పరిశోధన చేసి, అనేక లోకాల నుంచి ఎత్తుకోబడి భూమిని కాపాడడానికి వచ్చింది. అలాంటి అందరినీ ఎంచుకొని వచ్చాడు పత్రిజీ. కాలక్షేపం కాదు, సాధన సద్వినియోగం చేసుకోవాలన్నాడు పత్రిజీ. ఎక్కడ చూసినా విస్తారమైన ఉదయం ఒక మాట, సాయంత్రం మాట, రాత్రి మాట్లాడుతున్నాం. మనం మనుషుల వెంట పడుతున్నామా, జ్ఞానం వెంట పడుతున్నా చెక్ చేసుకోవాలి. నేను విమర్శించలేదమ్మా ఎవరిని, మన నక్షత్ర మిత్రుమే. ఖచ్చితంగా పత్రిజీ 18,000 పుస్తకాలు ఇవి అమ్ముడిపోయాయి అమ్మా. 182 పేజీలు, ఎంత క్లియర్ గా చెప్పాడు. మనం ఎన్నో జన్మల్లో సాధన చేసి వచ్చాం. అంటే బ్రతకడానికి ఎన్నో తెలివితేటలు ఉపయోగిస్తుంది. మూమెంట్కి వచ్చి, మూమెంట్ లో ఉండి మీరు ఎదుగుకోవడానికి వచ్చారా, లేకపోతే మూమెంట్ లోకి వచ్చి మూమెంట్ కి సహాయం చేయడానికి వచ్చారా, ఎవరికైనా చేసుకోవాలి. విమర్శించలేదు నేను. ఆ మహానుభావుడు 40 సంవత్సరాలు చూసాము. జనాకర్షణ, ధనాకర్షణ, భూమి మీద ఆకర్షణ ప్రయత్నం చేసాం ఎన్నో జన్మల్లో. ఈసారి మనం దైవాకర్షణ, మనం ఆల్రెడీ దైవాలం. కోట్ల సంవత్సరాలు ఇలా అనుకుంటే అయిపోయే సంకల్ప శక్తి నుంచి పరివర్తన గదిలోకి వెళ్ళి శక్తులు తగ్గించుకుని, అజ్ఞానాన్ని పుడుకొని జన్మలు తీసుకున్నాక అందుకొచ్చాం మనం. చీనీ చిదంబరాల కోసం, మంది మార్బలం కోసం, వస్తు వాహనాల కోసం రాలేదు. అన్ని ప్లాట్ఫామ్స్ 4 సంవత్సరాల నుంచి అందరినీ తయారు చేసి మాటలు ఇచ్చాను నేను. ఒక్క ప్లాట్ఫారం కూడా క్లాస్ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఈ జ్ఞానాన్ని ఆగమని చెప్తున్నారు మాస్టర్స్. ఇప్పుడు ఇంకా టైం లేదు, వాళ్ళ టైం. ఇంకా జ్ఞానం తెలిసింది, ఆచరించకపోతే ఎవరు చేస్తారు? పరీక్షల ముందు కూడా ఎవరైనా చెప్తారమ్మా? అందుకే మహాత్ములు బోధించడం అయిపోయింది, ఆచరించే కరువైంది వెళ్ళిపోయారమ్మా. నేను అనుకున్నట్టు కొద్ది మంది తయారవలేదు అన్నారు పత్రిజీ స్వయంగా. ఆ నోట్ అంటే విన్నాను నేను వచ్చింది ఒకదానికి వచ్చాను, ఎటు వెళ్ళిపోయిందండి. అతని మూమెంట్ గా ఉంచండి, కనీసం అతని మూమెంట్ ని డెవలప్ చేయడం పర్లేదు, వేరే మూమెంట్లు తీసుకొచ్చి పెట్టకండి ఇందులో. ఇప్పుడు పత్రిక గారి ఆశయాలు ఏంటి అవే చెప్పండి. లేదు మీ ఆశయాలు ఉంటే ప్రత్యేకంగా మీ ఆశయాలు నెరవేర్చుకోవడానికి ప్రత్యేక దుకాణం పెట్టుకోండి. పత్రిజీ చెప్పలేనివన్నీ చెప్పి అటువైపు తీసుకెళ్ళామంటే మనం సరైన మనుషులు కాదు, వాళ్ళు పాడు చేస్తున్నామని నాకు వచ్చిందమ్మా.
నేను ఇన్నాళ్ళు బట్టి సత్యం చెప్పక నాకు పనిష్మెంట్ పడుతుంది 2012 నుంచి. సత్యం చెప్పలేకపోతున్నాను, చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఏ కార్యక్రమంకి వెళ్ళలేకపోతున్నాను. ఎందుకు వెళ్ళలేకపోతున్నాను గమనించాను. నేను విశాఖపట్నంలో బ్రహ్మ కార్యక్రమం అయింది, 4 గంటలకు వెళ్ళాను. ఏంటి వెళ్ళగలను? మనం అందరి కోణాలు ఉండకండి, జనాల దృష్టిలో ఉండకండి, సృష్టి రక్షణ దృష్టికోణంలో ఉండాలి. ఇవన్నీ ఇలాంటి పుస్తకాలు ఇచ్చి ఎలా జీవించాలో పుస్తకం ప్రకారం జీవించి వెళ్ళాడు మహాత్ముడు. పుస్తకం ప్రకారం ఉంది, ఇందులో ఉన్నాయి. డబ్బుల కోసం మీరు ఎప్పుడైతే ప్రయత్నం చేశారో మీ విద్యలను నశించిపోతాయని చెప్పాడు. అద్భుతాలు ప్రదర్శిస్తే ఎంతో ప్రమాదం అని చెప్పారు. ఎవరి జీవితాల్లో తొంగి చూడొద్దు అన్నాడు. ఎవరైనా మీ అభిప్రాయం కోరితే వాడు బలవంతం రుద్దుతారు కర్మలు అనుకుంటే. నాకు వచ్చిన సందేశం బలవంతంగా రుద్దుతున్నాను. నువ్వు ఇదే చదువు నా జన్మలో ఉంటే చదువుతూ లేకపోతే లేదు. మేడం చెప్పింది పుస్తకంలో చదవండి. అద్భుత సృష్టి. ఈ మేడం 2015లో 3 సంవత్సరాలు సాధన చేస్తే జితేంద్ర మహర్షి ఒక సమావేశాన్ని తీసుకెళ్తే ఆ సమావేశంలో ఒక మాట చెప్పారట. ఏంటి చెప్పారు? నాయన భూమి అసెండ్ అయిపోయింది, మరి భూమితో పాటు మనుషులు అసెండ్ అవ్వాలంటే ఎందుకు అసెండ్ అవ్వకపోతే ఎంత ఇబ్బందులు వస్తాయో ఆమె ఇంట్రొడక్షన్ లో చెప్పింది ఆ మేడం. భూమితో పాటు మనం అసెండ్ అవ్వలేదు, మరి ఎన్నో కాంతి సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇగో ఇక్కడ చెప్తే ఒక మాట చెప్పారండి. ఇగో ఈ సమావేశంలో మీద ఒక సమావేశం జరిగిందట. సమావేశంలో ఫైల్ పట్టుకుని వెళ్ళారట మేడం. అక్కడ ఎవరున్నారు? లార్డ్ మెటాట్రాన్ ఉన్నారు. ఎవరనుకున్నారు లార్డ్ మెటాట్రాన్ అంటే? ఏంజల్స్ లో శ్రేష్ఠులు. అసలు మహాత్ములు మన పాదాలు కన్నీళ్ళతో కడుగుతున్నారటమ్మా ఈ పని చేస్తున్నందుకు. బుద్ధుడు కూడా చైతన్య స్థాయిలో వచ్చి నేను ఎన్నిసార్లు చెప్పినా ఆ జ్ఞానం మీలో ఉందంటే మీలో ఎతకలేదట. ఎంతసేపు గుళ్ళు కట్టారట, పుస్తకాలు రాశారట, వెంబడించారట. మరి పత్రిక వచ్చినా సరే అదే చేసమ్మా. విమర్శా కోణం ఇక్కడ రాశారు. ఈ సమావేశం ముఖ్య ఏంటంటే అక్కడ ఎందరో గురువులు, మహర్షులు, పూర్ణాత్మలు, మానవులు, గైడ్ మాస్టర్స్, గైడ్ ఏంజల్స్ అక్కడ సమావేశం ఉన్నారు. వారందరి సమక్షంలో లార్డ్ మెటాట్రాన్ ఒక సందేశం అందిస్తున్నారు. అది ఏమిటంటే ఇప్పుడు భూమి తన స్థితిని మార్చుకొని ఉన్న స్థితిలోకి ప్రవేశిస్తూ అత్యంత శక్తివంతంగా అధిక పౌర్ణపుణ్యాలు కలిగి ఉంది. కానీ భూమిపై ఉన్న మానవ చైతన్యంలో భూమి యొక్క స్థాయిని అందుకునేంత జాగృతి లేదు. దీని కారణంగా భూమిపై ఉన్న మానవ దేహము ఎన్నో విధాలైన బాధలకు గురవుతుందట. నొప్పులు వచ్చేస్తున్న నొప్పులు, ఎందుకు వస్తున్న నొప్పులు? ఈ బుక్ లో రాశాడు. పాత భావాలు, నమ్మకాలు, విధానాలు, అపరాధ భావన, ఇవే నొప్పులకు కారణం అంట. అసహనము, నిరాశ, ఎంత జ్ఞానం చేసి జ్ఞాన ప్రచారం చేసి నిరాశతో ఉన్నారమ్మ, వేల మంది ఉన్నారు. నేను చూపిస్తాను. నాకు ఎందుకు ఇలా వచ్చిందిరా బాబు అంటున్నారు. ఎందుకు వచ్చింది చెప్పమంటారా? మాంసం వడ్డినోడికి వడ్డించినోడికి అందరికి వస్తుంది కర్మ, చెప్పాం కదా. ఒక సరికాని మాస్టర్ని మనం ప్రమోట్ చేస్తే ఆ క్లాసులు ఏర్పాటు చేసిన వాడికి, ఆ క్లాసులు చెప్పించడానికి నెంబర్ ఇచ్చిన వాడికి, ఆ ముగ్గురికి పనిష్మెంట్ వచ్చినట్టు నాకు వచ్చింది. అరే నేను ఎందుకు ఏ కర్మ చేయలేదు, నా జీవితంలో ఎందుకు వచ్చింది వెతికానమ్మా. 1 year కనబడటం మానేశాను, గత 5 నెలలు బట్టి కనబడుతున్నాను. సత్యము తెలిసి నోరెప్పకపోయినా ప్రమాదం అన్నాడు పత్రి. తెలియకపోయి చేసిందని తప్పే, తెలిసి ఊరుకున్న తప్ప అన్నారు. అసత్యవాదులు మాట్లాడడం ఎంత ప్రమాదమో సత్యవాది మాట్లాడకపోవడం అంతే ప్రమాదం అన్నారు. అంత ఎరుక జాగృతం చేసిన మహానుభావుడు ఏం చెప్పారు ఇక్కడ? మన గురూజీ పత్రిజీ సారథ్యంలో ఎందరో లైట్ వర్కర్స్, గురువులు, ఆధ్యాత్మిక శక్తులు సహకరించి ఈ భూమిని 2012 సంవత్సరం జరగవలసిన ప్రళయం నుంచి రక్షించింది. 2012 భూమి అంతమైపోయింది, అవలేదు అనుకుంటారు. భూమి అంతమైపోయింది, మీరు అంతమైపోయింది. నాసావుడు వచ్చి చెప్తాను రమ్మనండి, కానీ నిరూపించలేను. ఇగో ఈ పుస్తకం చెప్తుంది. కన్నీ దాటిన వ్యక్తి 6 ఖండాలు తిరిగి 30 సంవత్సరాలు పరిశోధన చేసి ఐఐటి పాల్వన్ ముంబైలో బ్యాచిలర్ డిగ్రీ చేశాడు. కెమికల్ ఇంజనీర్ మాస్టర్ డిగ్రీ చేశాడు. ఎంబీఏ ట్రాన్స్పర్సనల్ సైకాలజీలో పిహెచ్డి చేశాడు. అలాంటి వ్యక్తిని ఎంచుకున్నాడు. అమెరికా యూనివర్సిటీలో 1970 నాటికే యూనివర్సిటీలో కంప్యూటర్ బోధించాడు కదమ్మా అతను. అలాంటి వ్యక్తి చెప్పిన పుస్తకాన్ని పత్రిజీ మనకు అందించి ఇదే భూమి మీద అమలవుతుంది అన్నారు కదా. ఈ పుస్తకం కనీసం 200 రూపాయల పుస్తకం కొని మన ఇంట్లో పెట్టుకోకపోతే మనం ఉన్నత లోకాలకు ఎలాగెళ్ళిపోతాం ఆలోచించుకోవాలి. అంటే విమర్శించలేదమ్మా ఎవరిని, నన్ను నేను ప్రశ్నించుకుంటాను. నేను 2 రోజుల క్రితం కొన్ని గట్టిగా మాట్లాడాను, ఎందుకంటే మాట్లాడడానికి రైట్స్ లేదు. జాగృతం కాని వాళ్ళు జాగృతం చేయలేము. 26వ చాప్టర్ రాశారు. ఎవరి మతాలు వారు చరిస్తూ ఇతర మతాలను గౌరవించమని రాస్తున్నాం. మందే కరెక్ట్, ఇంకోటి తప్పని పదే అంటున్నాం. కేవలం 1400 రోజుల్లో భూమి మీద 33% మంది ఉంటారని ఈ లెక్కల ప్రకారం దొరికిందాం.
ఇప్పుడు ఈ భూమి సూర్యుడు ఉదయించడం ఎంత కష్టమో ఖచ్చితమో భూమి అంతమో ఇప్పుడు అంత ఖచ్చితం. మహావతారం 18వ చాప్టర్ ఎందరో మహానుభావులు ఎందరో మాటలు చెప్పారు. ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? సంకల్ప శక్తిని విశ్వసూత్ర కారణం ఎవరిపైన రుద్దబడదు, అడిగిన వారికి మాత్రమే ఇవ్వబడుతుందండి. రాశాడు 18వ చాప్టర్ 2వ పేజీలోనే 13వ పేజీలో క్లియర్ రాశాడు. ఇప్పుడు మన ప్రధాన లక్ష్యం మనం స్వయంగా మార్పు చెందుతూ వీళ్ళని సహాయం అందించడం వరకే. చాలా సంతోషం అమ్మా, ఎవరిష్టం వారిది. మన పిల్లలు చదువు కోసం పుస్తకాలు కొనమంటే కంపల్సరీగా 5,000 రూపాయలు అయినా సరే పెన్సిల్తో సైతం కొని పెడుతున్నాం కదమ్మా. ఏమో చెప్పండి. అంటే ఈ చదువుల కోసం ఇంత ఖచ్చితం తీసుకున్న మనము మరి ఉన్నత చదువు చదవగా చావంగా నేల, చావు పుట్టుకులేని చదువు కోసం మనం ఏ విధంగా కృషి చేయాలి? అరే తులసీదళములు మొత్తం ఇచ్చడం రహస్యాలు కావచ్చు, చదవండి. అలాంటి గురువులు వచ్చి మనకు అందించారమ్మ. గురువుల పేరుతో లిస్ట్ ఉంది ఇక్కడ. సూత్రప్రాయంగా చెప్పండి, ప్రబంధప్రాయంగా ఎవరి వాస్తవాలు కల్పింపబోను అవివేకం చెప్పారు. మీరు అంతరాత్మ ప్రబోధం ఇన్స్టిట్యూషన్ అంటే ఎదకండి. గురువు పర్యవేక్షణ లేకున్నా గోడ విద్యలు సాధన చేస్తే ఎంత పనిష్మెంట్ ఉందో 26వ చాప్టర్ రాశాడమ్మా. మన సీనియర్ మాస్టర్లు అందుకే పడుతున్నాం. చాలా మంది పిరమిడ్ సొసైటీలో శక్తిని పెంచుకొని ఉపయోగించకపోతే అది నాడీ మండల రుగ్మతలు తెస్తుంది. ప్రాణశక్తి పుస్తకంలో 1వ పేజీ 3వ పేజీలు ఉందండి. టీ మరబెట్టమన్నారని మరబెడుతున్నాం, కానీ మరి టీని మనం ఎంత తాగాలి ఎవరికి ఇవ్వాలి. అలా మరబెట్టుకుంటే టపాలు మాడిపోతుంది. ఇగో ఇక్కడ రాశాడు, మీరు అద్భుతాలు ప్రదర్శించకండి, సరి అయిన గురువు తోడు లేకుండా. ఇగో మనల్ని మీరు పుస్తకం 26వ చాప్టర్. గూఢ విద్యల్ని అభ్యాసం చేస్తే ప్రయత్నము బెడిసికొట్టి తీవ్ర పరిణామాలు, మానసిక రుగ్మతలు, ఊహించిన కష్టాలు వస్తాయట. మామూలు వ్యక్తులు ధ్యానం చేసుకుని హాయిగా ప్రశాంతంగా వెళ్ళిపోతున్నారు. సీనియర్ మాస్టర్ల దగ్గర ఎక్కువ ప్రమాదం కనబడుతుంది. ఎందుకు చెప్పమంటారా? బీఈడీ చేసిన తర్వాత నీకు వచ్చిన సమస్యల అనుభవాలు అందరికీ చెప్పాలి, ధ్యాన అనుభవాలు పంచుకోమన్నారు. మనం ఎలాగా వెళ్ళలేమన్నా మహానుభుడు ఇంట్లో కూర్చొని అరచేతులు వైకుంఠం అని చెప్పాడు కదమ్మా. వాళ్ళు వచ్చి పిల్లలు ధ్యానం క్లాస్ చెప్పమంటే వీళ్ళంటారు, వాళ్ళు పిలిచి వస్తారట. వీళ్ళంటారు వాళ్ళు వస్తే మేము చెప్తా ఉంటుంది. ఎక్కడ వద్దాం, ఇది ఎవరొకరు అనుసంధానం ఉండాలి కదా. అందువల్ల నాకు ఈ మధ్య గురువు ఏం చెప్పాడంటే, ఎవరినైనా నువ్వు ప్రపోజ్ చేసి నీ జీవితం సపోజ్ అయిపోద్దంట. అదే అర్థమైంది. అరే ఇంతమంది మాస్టర్లను ప్రమోట్ చేసి ఇంతమంది చేస్తే రమణేష్ అంటే పనికిమాలుడు అనేస్తాను. అతను ఊరికే కోపపడతాడు అండి అంటున్నాడు. కోపపడ భూమి ఎప్పుడు అంతమవుద్దని ఒక అమ్మాయి అడిగింది ఒక అతని భూమిలో. నేను చెయ్యొచ్చి ఎప్పుడు అంతమవుద్ది పుస్తకంలో చూపిస్తాను అన్నాను. నువ్వు మధ్యలో వచ్చి మాస్టర్ నేను డిస్టర్బ్ చేస్తున్నాను. నేను డిస్టర్బ్ కాదు, క్వశ్చన్కి ఆన్సర్ ఉంది అక్కడ. 2012కి అంతం అయిపోయింది. కానీ అదృష్టవశాత్తు మానవులకి 16 సంవత్సరాలు అదంతా ఇక్కడికి నేను మాట్లాడేది ఇక్కడ చెప్తాను పుస్తకం. ఉంది సార్. 2029 వరకు సమయం ఉంది అని ఉంది. మనువులు సాగించాలంటే మనలో ప్రతి ఒక్కరూ తన ప్రకంపన స్థాయిని పెంచుకోవాలి. మన అదృష్టవశాత్తు వ్యక్తిగత రూపాంతరం పూర్తి చేసుకోవడానికి డిసెంబర్ 2028 వరకు మానవాళికి 16 సంవత్సరాల అమృతాన్ని అనుగ్రహించబడింది. ససేరీగా వెళ్ళిపోవచ్చమ్మా, ఎవరైనా రమ్మని చెప్పాను. ఐఏఎస్ అయిపోతుంటే అయిపోదు, దానికి సరిపడే ప్రిపరేషన్ ఉండాలి. నేను ఐఏఎస్ అయిపోయి కావాయి చెప్పులు వేసుకోకపోతే అవ్వదు. అక్కడ కూటు కొనుక్కునే స్తోమత ఉండాలి ఫస్ట్, అవునా కదా. అమెరికాలో ఎంఎస్ చదివేదంటే అవ్వదు. 20-30 లక్షలు నువ్వు ఇక్కడ డబ్బు చూపిస్తేనే అమెరికా వెళ్ళేస్తాడు, అవునా కదా. అరే ఆ దేశంకి వెళ్ళడానికి ఇంత స్తోమత చూపించినప్పుడు నువ్వు ఆ లోకానికి వెళ్ళాలంటే ఎలా చూపించా? ప్రతి ఒక్కరు నోటి మాటలు అనేస్తున్నారు. నేను అసెండెడ్ మాస్టర్ అయిపోయావు నువ్వు. ఎన్లైట్మెంట్ మాస్టర్ ఎవరైనా తీసుకురండి. ఎన్లైట్మెంట్ మాస్టర్ ఉంటే ఇగో తులసీదళం ఒక మాటను చదివి ముగిస్తాను. ఎన్లైట్మెంట్ మాస్టర్ ఉంటే ఎవరైనా అంటే విమర్శించలేదు, నా అభిప్రాయం చెప్తున్నాను. పుట్టినే నేతి బీరకాయ నెయ్యిలు ఉండవట. ఇగో దివ్య జ్ఞాన ప్రకాశం తులసీదళం ఉంది. ఇగో ఎన్లైట్మెంట్ అవేర్నెస్ డాట్ ఫర్. ఇగో ఏమో చదువుతాను చూడండి. ఎవరు ఇవి ఒక్క మాట చెప్తూ చేస్తాను. సారీ. మనము ఏమిటి, మనము ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి పోతున్నాం, ఎందుకోసం పుట్టాము, చనిపోయిన తర్వాత ఏమవుతుంది, అసలు సంఘటనలు ఎలా జరుగుతున్నాయి, ఈ జనన మరణ చక్రాల పరమార్థం ఏమిటి, దైవం అంటే ఏమిటి, ఈ అద్భుత సృష్టి క్రమం అంతా ఎలా సాగుతుంది, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ పరిపూర్ణమైన సమాధానాలు స్వ అనుభవంతో తెలుసుకుని తదనుగుణంగా జీవించటమే దివ్య జ్ఞాన ప్రకాశం కలిగి ఉండడం అంటే.
ఇటు తెలుసుకోవాలట, సానుభూతితో అనుగుణంగా జీవించాలట. తెలుసుకుంటే అయిపోద్ది ఏంటి? ధ్యానము ద్వారా ప్రత్యక్షంగా, ధ్యానుల అనుభవాలు వినడం ద్వారా, ధ్యాన పుస్తకాలు చదవడం ద్వారా పరోక్షంగా అందరికీ పరిపూర్ణ దివ్య ప్రకాశము అనతి కాలంలో కలుగుతుంది. తొందరగా వచ్చేస్తట. అంటే వెనీసి వెళ్ళిపోతే అవదండి. హోంవర్క్ కూడా చెయ్యాలో వద్దమ్మా చెప్పండి. అందువల్ల ఎవరు నేను ప్రశ్నించలేదు. నా తరకు ఆవేదన మహానుభావుడు 40 సంవత్సరాల కృషిని సరియైన మన 18 ఆదర్శ సూత్రాలు ఒక సూత్రం ఏంటి? సరియైన పుస్తకాలు చదవండి, చదివించండి. పాత భావాలు వదలండి, లేకపోతే నొప్పులు వచ్చేస్తాయి. తర్వాత ప్రేమ కోసం పరితపిస్తున్నాం. ఎవరు ప్రేమిస్తారు? నిన్ను నువ్వు ప్రేమించుకొని తర్వాత నీ పొరుగు అని ప్రేమించమని. చాలా ఆనందం తల్లి. స్వాతమ్మ ధన్యవాదాలు. పిఎంసి డిజిటల్ వారు ఎన్నో కృషి చేస్తున్నారు. ఇక్కడ మీకు కోపము విమర్శ ఏమి కాదు సార్. కోపము విమర్శ కాదు, మీకు తపన. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే మేడం.